తెలంగాణలో కాంగ్రెస్ గడ్డి పరిస్థితులను ఎదుర్కొంటోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో బేజారైన ఆ పార్టీ ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు కాలు చెయ్యి కూడదీసుకుంటోంది. టీఆర్ఎస్ దూకుడుతో కాంగ్రెస్ పార్టీ కకావికలమవుతోంది. గత ఏడాది డిసెంబర్ 7న జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో మరింత కుదేలైంది. దాని నుంచి కోలుకుని ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు సమాయత్తమవుతోంది ఆ పార్టీ. వరుసగా ఎన్నికలు రావడం, ఫలితాలు అనుకూలంగా రాకపోవడంతో పార్టీ శ్రేణుల్లోనూ జోష్ తగ్గింది. ముఖ్యంగా నాయకుల మధ్య అంతర్గత పోరు, నేతల అసమ్మతి మధ్య లోక్సభ ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంటోంది కాంగ్రెస్ పార్టీకి. లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ రావడంతో పార్టీ అభ్యర్థులపై తర్జన భర్జన పడుతోంది కాంగ్రెస్. అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే ఏఐసీసీ కొంత కసరత్తు చేసింది. పీసీసీకి సంబంధం లేకుండానే ఈ సర్వేలు, నివేదికలను తెప్పించుకుంది. పార్టీ తరపున ఎంపీలుగా పోటీ చేయబోయే అభ్యర్థుల పేర్లను రేపు ప్రకటించనుంది కాంగ్రెస్. నిజామాబాద్, వరంగల్, మెదక్ లాంటి నియోజకవర్గాలకు అయితే బలమైన అభ్యర్థులే కనబడడం లేదు. అభ్యర్థుల జాబితా ఎక్కువ ఉన్న చోట మాత్రం నేతల మధ్య పోటీ ఉంది. ఇలా వీటన్నింటి మధ్య ఎన్నికలను ఎలా ఎదుర్కొంటుంది అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. చేవెళ్ల, మహబూబాబాద్, నల్గొండ, భువనగిరి, ఖమ్మం ఎంపీ సీట్లపై చాలా నమ్మకంతో ఉంది కాంగ్రెస్. అయితే ఈ మధ్య జరుగుతున్న వరుస రాజకీయ పరిణామాలు ఆ పార్టీని కలవరపెడుతున్నాయి. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి వెళ్తుండటంతో హైరానా పడుతోంది. అధికార పార్టీ వ్యూహాలను చిత్తు చేసే నాయకులు, కార్యాచరణ అమలు చేసే వాళ్లు కాంగ్రెస్ లో లేకపోవడమే ఇందుకు కారణమంటున్నారు. తెలంగాణ పార్టీని నిలబెట్టుకోవడం రాష్ట్ర నాయకులకు ఇప్పుడు పెద్ద టాస్క్. అందుకే ఏఐసీసీలో సీనియర్ నాయకులను ఎన్నికల బరిలో నిలిపితే ఎలా ఉంటుంది అన్న లెక్కలు కూడా వేస్తోంది. మొత్తంగా పార్లమెంటు ఎన్నికలు తెలంగాణ కాంగ్రెస్ కు చావో రేవో అన్నట్లు మారాయి.